కళ్ళకు కనిపించని దేవతను రాయిలో చూసి మొక్కుతాం. అది మన నమ్మకం. అదే కళ్ళకు కనిపించే దేవత అమ్మ అని గ్రహించలేం. ఇది మన గుడ్డితనం. తీయనైన పెదవులతో అమృతం చిలికేలా పలికే ఆ కమ్మని పదం అమ్మ. ప్రాణం పోసాడు బ్రహ్మ, ఆ ప్రాణానికి ఊపిరిపోసి జన్మనిచ్చింది అమ్మ. ఏమీ తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకొచ్చి అందర్నీ పరిచయం చేసిన వ్యక్తి అమ్మ. కానీ మనం పరిచయమైన అందర్నీ గుర్తుంచుకుని పరిచయం చేసిన అమ్మనే మరిచేలా ఎదిగిపోతున్న ఈ ప్రస్తుత కాలంలో తరాలు ఎన్ని మారినా అమ్మ జన్మనివ్వాల్సిందే. ఆ పొరిటి బాధలు పడాల్సిందే. జన్మనిచ్చు సమయంలో తను పడిన బాధ నిన్ను చూసిన క్షణములోనే ఆవిరై సంతోషంలో మునిగిపోయేనే. ముసిముసి నవ్వులు, బుడిబుడి అడుగులు వేయి సమయమున నిన్ను చూసి ఆనందించేనే ఆ తల్లి. అందుకే కని పెంచే తల్లి అమ్మ, కనిపించే దైవానివి నీవమ్మ. వృద్ధాప్యంలో తోడుంటామమ్మా, అయినా తీర్చుకోలేనిది నీ రుణమేనమ్మా. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఇది మీ అందరికీ ఎలా అనిపించిందో మన కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరని ఆశిస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన లోహిత ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెళ్ళే ముందు మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ అండి.